తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త స్కెచ్ గీస్తోందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడి 3 రోజుల తెలంగాణ పర్యటనలో గల్లీ లీడర్ నుంచి గ్రేటర్ లీడర్ల వరకు, బూత్ కమిటీల నుంచి కోర్ కమిటీ వరకు అందరికీ రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారట. జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా వచ్చే అసెంబ్లీ పోరుకు దిశానిర్దేశం చేసేందుకు ఢిల్లీ బాస్ వస్తున్నారని పార్టీ సీనియర్లు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన ప్లాన్ చేశారని సమాచారం. ఈ నెల 28న మధ్యాహ్నం హైదరాబాద్లో ల్యాండ్ కానున్న నితిన్ నబీన్ అడుగుపెట్టడమే తడవుగా యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్లో రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ఆయన గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు. అదే వేదిక నుంచి మరో 8 జిల్లాల పార్టీ ఆఫీసులను వర్చువల్గా ప్రారంభించి క్యాడర్లో జోష్ నింపనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే గ్రేటర్ హైదరాబాద్ బూత్ అధ్యక్షులతో నితిన్ నబీన్ భేటీ కానున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్పై కాషాయ జెండా ఎగరవేయడమే టార్గెట్గా ఈ మీటింగ్ సాగనుంది. ఆ వెంటనే సాయంత్రం 6 గంటలకు స్టేట్ ఆఫీస్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో స్పెషల్ సిట్టింగ్ వేయనున్నారు. ప్రజాప్రతినిధుల రోల్ ఏంటి, పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు జాతీయ అధ్యక్షుడు. ఇక రెండో రోజు ఉదయాన్నే చారిత్రాత్మక భాగ్యలక్ష్మి దేవాలయంలో నితిన్ నబీన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఘట్కేసర్ విబిఐటి కాలేజీలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగే జెన్జీ యువ సమ్మేళనానికి అటెండ్ అవుతారు. యూత్ను పార్టీ వైపు ఎలా తిప్పుకోవాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఆయన ఫోకస్ వరంగల్ వైపు మళ్లనుంది. మధ్యాహ్నం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షులతో భేటీ కానున్నారు. తెలంగాణలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, పొలిటికల్ ఈక్వేషన్లపై చర్చించనున్నారు నబీన్. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. మన నరేంద్ర మోదీ గారు కూడా వచ్చినప్పుడు వారు చెప్పారు, రేపు రాబోయేటటువంటి ఒక తెలంగాణలో అధికారం కోసము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తయారు ఉండాలి అనేటటువంటి ఒక ఆ నాంది ఇక్కడి నుంచి మేము పలుకుతున్నారు. ఈ నాంది తెలంగాణ మొత్తానికి, ఒక జిహెచ్ఎంసీకే కాదు తెలంగాణ మొత్తానికి నాంది ఇక్కడి నుంచి మేము పలుకుతాం. ఇక్కడి నుంచి వరంగల్లో కూడా ఉంటుంది. వరంగల్లో కూడా బూత్ స్థాయి ప్రెసిడెంట్స్ అక్కడ ఉన్నటువంటి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఘట్కేసర్ దగ్గర స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఫస్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ స్టేట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్తారు. పర్యటనలో చివరి రోజైన 30వ తేదీ శంషాబాద్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నేతలంతా ఈ మీటింగ్కు హాజరు కానున్నారు. ఇదే వేదికపై జరిగే కోర్ కమిటీ సమావేశంలో ముఖ్య నేతలకు నితిన్ నబీన్ రహస్య మంతనాలను నూరిపోయినున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ 3 రోజుల పర్యటనతో తెలంగాణ కాషాయ నేతలకు నితిన్ నబీన్ ఎలాంటి అస్త్రాలను ఇవ్వబోతున్నారు అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.